హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సార్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంగై. దాంట్లో ఎస్పెషల్గా మనం డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఫైకోమైస్టిస్, ఆస్కోమైస్టిస్ ఈ యొక్క క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. ఐఎమ్ ఏ బయాలజీ ఎక్స్పర్ట్. మీకు నీట్కి సంబంధించినటువంటి బయాలజీకి సంబంధించినటువంటి ఎనీ క్వరీస్ ఉన్న నాకు వాట్సాప్ చేయొచ్చు. మై నెంబర్ ఈస్ 9390730576. సో ఇంకా క్లాస్లోకి వెళ్దాం మనం లేట్ చేయకుండా. యాక్చువల్గా ఇంత ముందులో చూడండి, బయాలజికల్ క్లాసిఫికేషన్ అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నాం. ఈ బయాలజికల్ క్లాసిఫికేషన్లో మనం యాక్చువల్గా డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ క్లాసిఫికేషన్, విటేకర్ క్లాసిఫికేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ క్లాసిఫికేషన్స్, తర్వాత మొనిరాస్ కానీ ప్రొటిస్టాస్ కానీ కంప్లీట్ చేస్తున్నాం. తర్వాత మనకు ఫంగై ఉంది. ఆ ఫంగైలో ఉన్నాం ఇప్పుడు. ఈ ఫంగైలో కూడా బేసిక్ ఈవెంట్స్ రిగార్డింగ్ ఫంగై, బేసిక్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా కవర్ చేస్తాం లాస్ట్ వీడియోలో. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ క్లాస్లోకి ఎంటర్ అవ్వండి. ఓకే, లెట్స్ గో ఫర్ దిస్ క్లాస్. యాక్చువల్గా ఏంటంటే ఫంగై యొక్క బేసిక్ స్ట్రక్చర్ చూసేస్తాం మనం. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఫంగై అనేది మెనీ ఆర్గానిజమ్స్ కంటైనింగ్ ఒక కింగ్డమ్ కాబట్టి దీన్ని ఆన్ ద బేస్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టర్స్ బేస్ చేసుకునేసి కొన్ని క్లాసిఫికేషన్స్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి క్లాసిఫికేషన్స్ కనుక చూస్తే దాన్ని దేని బేస్ చేసుకొని చేశారు అంటే చూడండి, ఇక్కడ సింపుల్గా మనకు ఒకటి మోడ్ ఆఫ్ ఒకటి ఇక్కడ చూడండి, సింపుల్గా చూస్తే మార్ఫాలజీ ఆఫ్ మైసీలియం యొక్క మార్ఫాలజీ అండ్ మోడ్ ఆఫ్ స్పోర్ ఫార్మేషన్ అండ్ ఫ్రూటింగ్ బాడీస్. ఓకే, లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను, మళ్ళీ ఈ క్లాస్లో కూడా వస్తుంది. వాట్ ఈస్ మైసీలియం అండ్ స్పోర్ ఏంటి, ఫ్రూటింగ్ బాడీస్ ఏంటి అనేది దాని గురించి చూద్దాం. ఈ వీటిని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ చేశారంటాం. యాజ్ యూజువల్గా మనం చెప్తున్నట్టు ప్రతిసారి కూడా ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం, తర్వాత ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ అనేది డిస్కస్ చేస్తాం. 2-in-1 సిరీస్లో మనం అంతా ఇది కూడా చెప్తా ఉన్నాం. అండ్ నీట్ బయాలజీ 360 అనేటువంటి సిరీస్ ఇది. దీంట్లో మనం డిస్కస్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్స్ ఈరోజు కంటిన్యూ చేద్దాం. ఓకే, లెట్స్ గో ఫర్ ది కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం కనుక చూస్తే క్లాసిఫికేషన్లో ఫస్ట్ ది ఫైకోమైస్టిస్ ఉంది. లెట్స్ గో ఫర్ ఇట్. సో మనకి ఫస్ట్ ఇస్ a ఫైకోమైస్టిస్. ఈ ఫైకోమైస్టిస్ అనేది ఏంటి, ఏ ఆర్గానిజమ్స్ దీని కిందకి వస్తాయంటే ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫైకోమైస్టిస్ ఎగ్జాంపుల్స్ మనకు మ్యూకార్ వస్తుంది, తర్వాత రైజోఫస్ అండ్ ఆల్పిగమ్. సో ఈ మ్యూకార్ గురించి కనుక మాట్లాడితే, సో దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యూకార్. జనరల్గా ఉన్నటువంటి ఫైకోమైస్టిస్. రైజోఫస్ ఒక స్పెషల్ కేసు ఉంది, ఆల్బికోకి ఒక స్పెషల్ కేసు ఉంది. రైజోఫస్ వచ్చేసేసి మనకు బ్రెడ్ మోల్డ్ అంటాం, అండ్ ఆల్బిగో ఈజ్ నథింగ్ బట్ మనకు పారాసైటిక్ ఫంగై అంటాం. దేని మీద పారాసైట్ అంటే మనకి యాక్చువల్గా మస్టర్డ్ లీవ్స్ ఉన్నాయి కదా, దాని మీద. మస్టర్డ్ లీవ్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటి, ఆవాల చెట్టు యొక్క గిజ్జల మీద ఇది వైట్ స్పాట్స్ అనేది ఫామ్ చేస్తుంది. అందుకోసం దాని మీదే బతుకుంది కాబట్టి పారాసైటిక్ ఫంగస్ అనేసి చెప్తాం. సో ఇవి మనకు ఉన్నటువంటి, ఇప్పుడు మ్యూకార్ వచ్చేస్తే వాటర్లో ఉంటుంది. ఇక దీని యొక్క హ్యాబిటేట్ చూద్దాం. హ్యాబిటేట్లో ఇవి అక్వాటిక్ ఉంటాయి, స్పెషల్గా మ్యూకార్ చెప్పొచ్చు. అదేవిధంగా దీంతో పాటు మనకు డికేయింగ్ వుడ్ అండ్ డాంప్ మాయిస్ట్ ప్లేసెస్లో ఉంటాయి. ఎక్కడైనా కూడా ఫంగస్ పెరగాలంటే ఒక వార్మ్ కండిషన్ ఉండాలి, వాటర్ కండిషన్ ఖచ్చితంగా ఉంటే చాలు. అంటే లిటిల్ బిట్ అమౌంట్ ఆఫ్ వాటర్, అట్లీస్ట్ మాయిస్ట్ అయినా ఉండాలి. ఇక్కడ అక్వాటిక్ అంటున్నాం, వాటర్లో ఉంటాయి ఈ ఫంగస్. అండ్ డికేయింగ్ వుడ్, ఎప్పుడు ఒక వుడ్ అనేది డికే అవుతుంది అంటే దానికి వాటర్ కంటెంట్ ఉన్నప్పుడు అది డికే అవుతూ ఉంటుంది. వాటర్ పడినప్పుడు ఎండిపోయినటువంటి చెట్లు ఎప్పుడు కూడా కులిపోవు చూడండి.
ఎప్పుడైతే మనకు ఎండిపోయిన చెట్ల మీద కూడా వాటర్ ఎప్పుడైతే పడుతుంటో అవి కుళ్ళిపోతూ ఉంటాయి. డికేయింగ్ నథింగ్ బట్ ఏంటి, కుళ్ళిపోవడం. నెక్స్ట్ డాంప్ అంటే ఎప్పుడు లిటిల్ బిట్ వాటర్ ఉండేటువంటిది. మాయిస్ట్ అంటే మనకు తడి ఉండేటువంటి ప్లేస్లో ఇవన్నీ కూడా పెరుగుతాయి. తర్వాత దీస్ ఆర్ ది మనకు ఆబ్లిగేట్ పారాసైట్స్గా ఉంటాయి ప్లాంట్స్ మీద. ఆబ్లిగేట్ పారాసైట్స్ ఆన్ ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాము ఆల్బిగో చూడండి, ఇట్ ఈస్ ఓన్లీ పారాసైటిక్ ఆన్ ది మస్టర్డ్ లీవ్స్ కదా. సో దిస్ వన్ ఈస్ కాల్డ్ as ఆబ్లిగేట్, ఇట్ నథింగ్ బట్ రిస్ట్రిక్టెడ్ టు వన్ అనేసి అర్థం. రిస్ట్రిక్టెడ్ టు వన్ అంటే అది దాని మీద తప్ప ఇంకే వేరే దాని మీద ఉండలేదు. దాన్ని ఆ కండిషన్ మనం ఆబ్లిగేట్ అని చెప్తాం. రైట్. నెక్స్ట్ దీని తర్వాత మన మైసీలియా గురించి మాట్లాడదాం. మైసీలియా ఈజ్ నథింగ్ బట్ మనకి ఏసెప్టేట్ అండ్ సైనోసైటిక్ అంటున్నాం. ఒక మైసీలియా లోపల మనకి యాక్చువల్గా హైపే ఉంటుంది. హైపే అనేది మనకి యాక్చువల్గా ఇట్లా మల్టీ న్యూక్లియేటెడ్ అండ్ నో సెప్టాస్ అనేటివి ఉంటాయి. సో దీన్ని అందుకోసం మనం ఏమన్నాం, సీనోసైటిక్ మైసీలియాస్ లేదంటే హైపే ఏసెప్టేట్ అనేసి చెప్తాం. నెక్స్ట్ యాజ్ యూజువల్గా రీప్రొడక్షన్ గురించి మాట్లాడితే, ఈ రీప్రొడక్షన్లో మనకి ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ఉంది అండ్ సెక్షువల్ ఉంది. ఎసెక్షువల్ రీప్రొడక్షన్ బేసిక్గా మనకు స్పోర్స్ ద్వారా జరుగుతుందని చెప్పాం. ఏంటి ఆ స్పోర్స్? సెక్షువల్ రీప్రొడక్షన్ దీనిలో ఉన్నటువంటి స్పోర్స్ ఏంటి అంటే మనకు జూ స్పోర్స్ అండ్ ఆప్లెనోస్పోర్స్. జూ స్పోర్స్ అండ్ ఆప్లెనోస్పోర్స్. జూ స్పోర్ వచ్చేసి ఫ్లాజెలేటెడ్ కాబట్టి దే కెన్ మొటైల్, వాటర్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్, వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఈ ఫంగై మాత్రం రిలీజ్ చేస్తుంది. ఆప్లెనోస్పోర్స్ ఆర్ ది నాన్ మొటైల్ అంటే ఇవి కదలలేవు అనేసి అర్థం. సో ఇవి ఎలా జరుగుతుంది సెక్షువల్ రీప్రొడక్షన్? సింపుల్గా చూస్తే మనకి యాక్చువల్గా తెలుసు మైసీలియా ఇలా ఉంటుంది, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్, ఇది ఎలా పడితే అలా. సో దిస్ ఈస్ ద మైసీలియా. ఓకే, ఎప్పుడు ఆల్వేస్ దట్ కంటైన్స్ ది హాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి మైసీలియాస్ అన్నీ కూడా, ఫంగస్లో ఏదైనా కూడా. సో ఇలాంటి మైసీలియా ఏం చేస్తుందంటే, ఒకటి హైపే అంటాం, సింపుల్ దాన్ని తీసుకుంటే, సో దీన్ని తీసుకోండి ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ విధంగా వచ్చింది అనుకున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ as a హైపే. దీనిలో మల్టీ న్యూక్లియేటెడ్ ఇలా ఉన్నాయి. ఈ న్యూక్లియేటెడ్లో ఉన్నటువంటి ఇవి ఏం చేస్తాయంటే, దే ప్రొడ్యూస్ ఏ ఫ్రూటింగ్ బాడీ లైక్ దిస్. ఈ ఫ్రూటింగ్ బాడీ లోపల మనకి యాక్చువల్గా, సో దిస్ వన్ ఈస్ కాల్డ్ as a ఫ్రూటింగ్ బాడీ అంటున్నాం. ఈ ఫ్రూటింగ్ బాడీ లోపల మనకు ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్ ఇలా ఏర్పడి, ఈ ఫ్రూటింగ్ బాడీ నుండి మనకు కనుక ఒకవేళ ఈ విధమైనటువంటి స్ట్రక్చర్స్ ప్రొడ్యూస్ అయితే, దీస్ ఆర్ కాల్డ్ as a జ్యూస్ స్పోర్స్ అంటాం. అలా కాకుండా మనకు నాన్ మొటైల్ కూడా ఉంటాయి. ఇవి ఫ్లాజెల్లా లేకుండా, వితౌట్ ఫ్లాజెల్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే దిస్ ఫ్రూటింగ్ బాడీ, ఈ ఫ్రూటింగ్ బాడీలో కనుక ఒకవేళ మనకి ఇలాంటి స్ట్రక్చర్స్ ఏర్పడి, ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా బయటికి ఇలా రిలీజ్ అయినాయి వితౌట్ ఫ్లాజెల్లా, దే కాల్డ్ as a ఆప్లెనోస్పోర్స్ అంటాం. ఆప్లెనోస్పోర్స్ అని చెప్తాం. సో ఈ విధంగా మనకు జ్యూస్ స్పోర్స్, ఆప్లెనోస్పోర్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయని చెప్తున్నాం. ఇప్పుడు జ్యూస్ స్పోర్స్ యొక్క కండిషన్ కూడా ఎన్ కండిషన్ ఉంటుంది, ఆప్లెనోస్పోర్స్ యొక్క కండిషన్ కూడా ఎన్ కండిషన్ ఉంటుంది. అండ్ ఏ విధంగా అయితే వెజిటేటివ్ స్ట్రక్చర్ ఉందో, దిస్ వన్ ఈస్ కాల్డ్ హైపే ఈస్ కాల్డ్ as a వెజిటేటివ్ స్ట్రక్చర్ అంటాం. అలాంటి జీనోమే మనకి యాక్చువల్ జ్యూస్ స్పోర్స్లో కూడా, ఆప్లెనోస్పోర్స్లో కూడా ఉంటుంది. అందుకోసం ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ అనేసి చెప్తా ఉన్నాం. లెట్స్ గో ఫర్ ది సెక్షువల్ రీప్రొడక్షన్. కొద్దిగా ఇంపార్టెంట్ ఇది. సెక్షువల్ రీప్రొడక్షన్ మీద ఫోకస్ చేయండి. మనకు సెక్షువల్ రీప్రొడక్షన్ కనుక డిస్కస్ చేస్తే, సెక్షువల్ రీప్రొడక్షన్లో మనకి ఇది కూడా మనకి యాక్చువల్గా స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, నో డౌట్. అయితే ఆ స్పోర్స్ని మనం జైగోస్పోర్స్ అంటాం. సెక్షువల్ రీప్రొడక్షన్లో కూడా స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది.
దే కాల్ యాజ్ జైగోస్పోర్స్. నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లోనే చెప్పినాను ఇక్కడ, అంటే ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పినాను. జైగోస్పోర్స్, మన యాస్కోస్పోర్స్, బెసిడియోస్పోర్స్ అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆన్ ద బేసిస్ ఆఫ్ నేమ్ అని ఇస్తున్నాం. ఫైకోమైస్టిస్లో మనం ఉన్నాం యాక్చువల్గా. ఈ ఫైకోమైస్టిస్ అనేది ఒరిజినల్లీ ఓల్డ్ నేమ్, కానీ న్యూ నేమ్ ఏంటి అంటే జైగోమైస్టిస్. కాబట్టి దీని నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్పోర్స్ ఏంటి? జైగోస్పోర్స్, రైట్. అయితే ద పాయింట్ ఏంటి, సెక్షువల్ రీప్రొడక్షన్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది గ్యామెట్స్ ఉండాలి. గ్యామెట్స్ ఉండాలి. ఆ గ్యామెట్స్ ఏంటి? ఒకటి మేల్ గ్యామెట్, రెండోది ఫీమేల్ గ్యామెట్. ఈ మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ రెండు కలిసిపోవాలి. కలిసిపోతే దాన్ని మనం ఏమంటాం? ఫర్టిలైజేషన్ అంటాం. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత డెవలప్ యాజ్ బేబీ. ఇది కదా జనరల్గా మనకు తెలిసేది. అయితే దీంతో పాటు ఒకటి మనకి ఇంకో విషయం, ఇక్కడ ఫంగైలో మనకు యాక్చువల్గా 3 స్టేజెస్లో సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. ఒకటి ప్లాస్మోగమి, రెండోది క్యారియోగమి, థర్డ్ వన్ వచ్చేసేసి మియాసిస్. సో ఇవి కూడా కవర్ అవ్వాలి. అండ్ నౌ ఇక్కడ చూడండి ఏమేమి చెప్తున్నా నేను. ఒకటి మనకు ఇక్కడ జైగోస్పోర్స్ కవర్ అవ్వాలి మనకి, అండ్ గ్యామెట్స్ కవర్ అవ్వాలి, గ్యామెట్స్ రావాలి, అండ్ ఈ 3 స్టేజెస్ కూడా కవర్ అవ్వాలి. ఇవన్నీ కవర్ చేస్తూ మనకి యాక్చువల్గా రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది, సెక్షువల్ రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే మేల్ ఫీమేల్ ఉండాలి అనేసి చెప్తున్నాం అది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఒకటి చూస్తాం మనం. గ్యామెట్స్ అనే దాని గురించి ఒక స్పెషలైజ్డ్ థింగ్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్యామెట్స్ అనేటివి మనకు రకరకాల గ్యామెట్స్ ఉంటాయి. దే కాల్డ్ యాజ్ ఐసోగ్యామస్, రెండోది అనిసోగ్యామస్, మూడోది ఊగ్యామస్. మనకు ఐసోగ్యామస్, అనిసోగ్యామస్, ఊగ్యామస్ అనేసి చెప్తున్నాడు. ఐసోగ్యామస్ అంటే ఏంటి? ఐసో అంటే సేమ్ అనేసి అర్థం. గ్యామెట్స్ సేమ్ సైజ్ ఆఫ్ గ్యామెట్స్ ని మనం ఏమంటాం అంటే ఐసోగ్యామస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్ ఐసోగ్యామెట్స్. ఒక గ్యామెట్స్ యొక్క సైజ్ ఇలా ఉంది, మేల్ గ్యామెట్, ఇంకో గ్యామెట్ యొక్క సైజ్ ఇలా ఉంది. ఓకే, రెండు సేమ్ సైజులో ఉన్నాయి అనుకోండి. సో దిస్ వన్ ఇస్ కాల్డ్ లైక్ దిస్. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సేమ్ సైజులో ఉన్నాయి, దీనికి ఫ్లాజెల్లాస్ లేవు కాబట్టి నాన్ మోటైల్ అంటున్నాం. లేదు, అలా లేదు, ఒక గ్యామెట్ ఇలా ఉంది, ఇంకో గ్యామెట్ ఇలా ఉంది. ఓకే, దీనికి మొటైల్, దీనికి మొటైల్ ఉన్నట్టు. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ మొటైల్. ఇక్కడ ఉన్నటువంటి ఏ సైడ్ ఉన్నది నాన్ మొటైల్, బి సైడ్ ఉన్నటువంటి మొటైల్. రెండు కూడా చూడడానికి ఒకేలాగా ఉండాలి. ఓకే, సైజులో ఒకేలాగా ఉండాలి, దాని యొక్క మొటిలిటీ కూడా ఒకేలాగా ఉంటే దట్ ఆర్ కాల్డ్ యాజ్ ఐసోగ్యామస్ అంటారు. ఇప్పుడు ఏ సైట్లో ఉన్నాయేంటి? దే ఆర్ ది సేమ్ ఇన్ సైజ్ బట్ నాన్ మొటైల్. బట్ బిలో ఉన్నది ఏంటి? దే ఆర్ సేమ్ ఇన్ సైజ్, దే ఆర్ మొటైల్ అని చెప్తాం. అనిసోగ్యామస్ అంటున్నాం. అనిసోగ్యామస్ అంటే డిస్సిమిలర్ సైజ్ ఉంటాయి, ఇవి ఒకే రకమైనటువంటి సైజులో ఉండవు, బట్ అవి మొటైల్ కావచ్చు, నాన్ మొటైల్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్ అనిసోగ్యామస్ లో ఒకటి బిగ్ వన్ అనుకోండి, ఇంకోటి స్మాల్ వన్. లేదు, ఇలా కాకుండా ఒకటి బిగ్ వన్ ఉంది, ఇంకోటి ఒక స్మాల్ వన్ ఉంది. ఇది మొటైల్, ఇది మొటైల్. ఇక నాన్ మొటైల్ అయినా ఉండొచ్చు, మొటైల్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ గో ఫర్ ది ఊగ్యామస్. ఖచ్చితంగా ఒకటి బిగ్గా ఉండాలి, నాన్ మొటైల్, ఇంకోటి స్మాల్గా ఉండాలి, మొటైల్. సో బిగ్ వన్, ఇట్స్ అ స్మాల్ వన్. స్మాల్ వచ్చేసేసి మొటైల్గా ఉంటుంది, కదులుతుంది, బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఫ్లాజెల్లా. బిగ్ వన్ వచ్చేసేసి నాన్ మొటైల్. మన హ్యూమన్స్లో కూడా ఇదే ఉంటుంది చూడండి, ఊగ్యామస్. ఓకే, ఎగ్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఇది వచ్చేసేసి ఫీమేల్ సంబంధించింది. బిగ్ నాన్ మొటైల్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫీమేల్, ఇది వచ్చేసేసి మేల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇలాగే ఉంటుంది. సో హ్యూమన్స్లో కూడా ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ చాలా రకాల ఆర్గానిజమ్స్ చెప్పాం మనం. మికా చెప్పాం, రైజోఫస్ చెప్పాము, ఆల్విగో చెప్పాం. దీంట్లో గ్యామెట్స్ అనేటివి ఎలాగైనా ఉండొచ్చు, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకమైనటువంటి గ్యామెట్స్ ఉంటాయి. అండ్ ఈ ఫైకోమైస్టిస్ అన్ని ఆర్గానిజమ్స్ కాంబినేషన్లో చెప్తున్నాడు మనకి. ఇక్కడ ఐసోగ్యామస్ ఉండొచ్చు, అనిసోగ్యామస్ ఉండొచ్చు, ఊగ్యామస్ ఉండొచ్చు అనేసి మెన్షన్ చేస్తుంటాడు. ఎందుకంటే ఒక ఆర్గానిజం ఐసోగ్యామస్ ఉంటే ఇంకోటి అనిసోగ్యామస్ ఉండొచ్చు, ఇంకోటి ఊగ్యామస్ ఉండొచ్చు. అన్ని కలిపి ఓవరాల్గా ఫైకోమైస్టిస్ అనే దానిలో చెప్తున్నాడు కాబట్టి సింపుల్గా మనం ఈ విధంగా చెప్పొచ్చు, రైట్. సో ఇప్పుడు గో ఫర్ ది మనకు రీప్రొడక్షన్, సెక్సువల్ రీప్రొడక్షన్ గురించి వెళ్దాం. కొద్దిగా కేర్ఫుల్గా వినండి. సెక్సువల్ రీప్రొడక్షన్ ఇక్కడ
సెక్షువల్ రీప్రొడక్షన్ అంటేనే ఫస్ట్ గ్యామెట్స్ ఫ్యూజ్ అవ్వాలి. గ్యామెట్స్ ఏ విధంగా ఫ్యూజ్ అవుతాయో చూడండి. ఫైకోమైస్టిస్లో ఏ విధంగా ఫ్యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టాక్ అబౌట్, నేను ఇక్కడ ఒక ఆర్గానిజం తీసుకుంటాను. ఇప్పుడు మైసీలియా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద మైసీలియా. ఫంగస్ అంటేనే మైసీలియా ఉంది. దీని పక్కన కూడా ఇంకో మైసీలియా ఇలా ఉంది. సరే, జస్ట్ మినిట్. సో దిస్ ఈజ్ ద వన్ మోర్ మైసీలియా. సో ఈ మైసీలియాలో ఏం జరుగుతుందంటే దిస్ మైసీలియా దట్ ప్రొడ్యూస్ this like structure, and this mycelia that also produce this like structure. సో ఇలాంటి స్ట్రక్చర్స్ని ప్రొడ్యూస్ చేస్తే వాటిని ఏమంటామంటే గ్యామెట్స్ ఉంటాయి వీటి లోపల. సో దీనిలో గ్యామెట్స్ ఉంటాయి, అండ్ అదేవిధంగా దీంట్లో కూడా గ్యామెట్స్ ఉంటాయి. గ్యామెట్స్ కలిగినటువంటి ఈ మైసీలియా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇవి టూ డిఫరెంట్ మైసీలియాస్. దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ కూడా సంవాట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలాంటి వాటిని మనం ఏమన్నా అంటే గ్యామెటాన్జియా అంటున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ గ్యామెటాన్జియా. అంటే ఏంటి, సెక్షువల్ రీప్రొడక్షన్ జరగాలంటే రెండు కూడా ఒకే దగ్గరికి రావాలి, అంటే అది ఇది రెండు కూడా కలగాలి, ఈ రెండు గ్యామెట్స్ అనేటివి ఫ్యూజ్ అవ్వాలి అనేసి చెప్తున్నాం. రైట్. ఈ విధంగా మనకు గ్యామెటాన్జియాస్ అనేటివి ప్రోగ్యామెటాన్జియాస్ అంటాం. దాని లోపల గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత మనకి యాక్చువల్గా ఈ రెండు కూడా ఒకే దగ్గరికి వస్తాయి. ఇంకా సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఒక సైడు, సో ఇది ఒకటి తీసుకోండి. ఈ రెండు కూడా కలిసిపోతున్నాయి కాబట్టి ఒకటి. సో దీంట్లో గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయినాయి. Here is the gametes, and now here also gametes. ఈ రెండు ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత బేసిక్గా ఏం కావాలి అంటే ఈ రెండు సైట్లు ఉన్నాయి చూడండి, ఈ సైట్ రెండు కూడా కలిసిపోయేసేసి ప్లాస్మోగమి జరగాలి. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏం జరగాలి, ప్లాస్మోగమి జరగాలి. చూడండి, నెక్స్ట్ స్టేజ్ కనుక చూస్తే ప్లాస్మోగమి ఎలా జరుగుతుంది. See this. సో ఈ విధంగా రెండు కలిసిపోయిన తర్వాత దీనిలో ఉన్నటువంటి సైటోప్లాజం అండ్ దీంట్లో ఉన్నటువంటి న్యూక్లియస్ దీనిలోకి, అండ్ దీంట్లో ఉన్నటువంటి సైటోప్లాజం అంతా కూడా రెండు కలిసిపోతాయి. సో ఈ కండిషన్ని మనం ఏమంటున్నాం, ప్లాస్మోగమి. ఈ కండిషన్ ఏమంటున్నాం మనం, ప్లాస్మోగమి అంటున్నాం. ఈ ప్లాస్మోగమి జరిగిన తర్వాత మనకి యాక్చువల్గా ఇమీడియట్గా క్యారియోగమి జరుగుతుంది. అంటే మేల్ ఫీమేల్ రెండు కూడా కలిసిపోతాయి. అంటే ఇక్కడ నుండి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఒకటి ప్లస్ అనుకోండి, ఇంకోటి మైనస్ అనుకోండి. దిస్ ఇస్ ద ప్లస్, దిస్ ఇస్ ద మైనస్ అనుకోండి. ఈ రెండింటికి మధ్య సంబంధించినటువంటి, సో యాజ్ యూజువల్లీ ఇక్కడ కూడా మనం ఇది మైనస్, ఇది ప్లస్ అనుకోండి. ఈ రెండు కూడా కలిసిపోతాయి. కలిసిపోయిన తర్వాత ఫస్ట్ ప్లాస్మోగమి తర్వాత ఏం జరగాలి, మనకు క్యారియోగమి జరగాలి. సో క్యారియోగమి ఎలా జరుగుతుంది, నౌ యాజ్ యూజువల్గా ఇప్పుడు ఈ న్యూక్లియస్ కలిసిపోతాయి కదా, కలిసిపోయిన న్యూక్లియస్ నేను ఏం చేస్తున్నా అంటే ఇంకా డిఫరెంట్ కలర్స్తో చూస్తాను. సో యాజ్ యూజువల్ నేను ఫస్ట్లోనే చెప్పినాను, యాక్చువల్గా మైసీలియస్ అన్నీ కూడా ఎన్ కండిషన్స్లో ఉంటాయి అనేసి. సో నౌ దిస్ వన్ ఈజ్ ఎన్ కండిషన్ అండ్ దిస్ వన్ ఈజ్ ఎన్ కండిషన్. ఇక్కడ ఇది ఎన్ కండిషన్ ఉంది, ఇక్కడ ఇది ఎన్ కండిషన్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లాస్మోగమి జరిగినప్పుడు ఎన్ కండిషన్ ఉంది, ఇది కూడా ఎన్ కండిషన్లో ఉంది. ఈ కండిషన్లో ఇది మాత్రం n ప్లస్ n దట్ ఈక్వల్ టు 2n కండిషన్ అయితే క్రియేట్ అయిపోయింది. మనకు డిప్లాయిడ్ కండిషన్ ఏర్పడింది. ఈ డిప్లాయిడ్ కండిషన్ ఏర్పడిన తర్వాత ఈ ఈ రెండు కండిషన్స్ ఏర్పడడాన్ని మనం ఏమంటాం, క్యారియోగమి అంటాం. రైట్.
క్యారియోగమి జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే దట్ ప్రొడ్యూస్ ఏ స్పోర్ లైక్ స్ట్రక్చర్. కొద్దిగా జాగ్రత్త చూడండి ఇక్కడ. ఇది ఇటు సైడ్ నుండి అండ్ ఇది ఇటు సైడ్ నుండి ఉంది. 2 ఉన్నాయి సెపరేట్గా. ఈ 2 కలిసి ఒక స్పోర్ని ఫామ్ చేస్తే ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్కి ఇస్తున్నాం చూడండి. దిస్ ఈస్ కాల్డ్ as a spore. This spore we call as a zygospore అంటుంది. జైగోస్పోర్ అని చెప్తున్నాం. వీటిని ఏమంటారంటే సస్పెన్సర్స్ అంటారు. అంటే 2n కండిషన్స్లో ఉన్నటువంటి దీన్ని మనం జైగోస్పోర్ అంటున్నాం. ఈ జైగోస్పోర్ ఏమవుతుంది అంటే దట్ జర్మినేట్. ఈ జైగోస్పోర్ ఫర్దర్గా ఇక్కడ యాక్చువల్ లోపల అన్నీ కూడా మనకు న్యూక్లియస్ ఉన్నాయి, నో డౌట్. నౌ దిస్ జైగోస్పోర్ దట్ జస్ట్ జైగోస్పోర్ మాత్రం గీస్తున్నాం చూడండి. దిస్ వన్ ఇస్ ద జైగోస్పోర్. ఈ జైగోస్పోర్ ఏమవుతుందంటే దట్ జర్మినేట్ అవుతుంది. ఈ జర్మినేట్ అవ్వడం వల్ల దట్ ప్రొడ్యూస్ వన్ మోర్ ఫ్రూటింగ్ బాడీ. ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఇంకొక ఫ్రూటింగ్ బాడీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే దిస్ ప్రొడ్యూస్ ఏ ఫ్రూటింగ్ బాడీ. దిస్ ప్రొడ్యూస్ ఏ ఫ్రూటింగ్ బాడీ. జైగోస్పోర్ ఏర్పడిన తర్వాత ఫ్రూటింగ్ బాడీ ఏర్పడింది. ఈ ఫ్రూటింగ్ బాడీ లోపల మనకి యాక్చువల్గా ఏముంటాయి అంటే దీంట్లో ఉన్నటువంటి సెల్స్ దట్ ఎంటర్ ఇంటు ది మియాసిస్. కాబట్టి థర్డ్ స్టేజ్ మనకి ఏమొచ్చింది? మియాసిస్ అయితే ఏర్పడింది. మియాసిస్ ఏర్పడడం వల్ల ఏర్పడినటువంటి స్పోర్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పోర్స్ని మియాసోఫోర్స్ అంటారు. మియాసోఫోర్స్. ఓకే. ఫ్రూటింగ్ బాడీ ఏర్పడి దాని లోపల ఉన్నటువంటి సెల్స్ మియాసిస్ జరిగింది. మియాసిస్ జరిగితే ఏం ఏర్పడుతుంది? నౌ దిస్ కండిషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ కండిషన్ అంటాం. ఎన్ కండిషన్ ఏర్పడినటువంటి స్పోర్స్ని మనం మియాసోఫోర్స్ అంటాం. సో మియాసోస్పోర్స్ అనేసి చెప్తాం. ఈ మియాసోస్పోర్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఎలా బయటకు వస్తుంది? ఇది మాత్రం గీస్తున్నాం. మనకి యాక్చువల్గా మియాసోస్పోర్స్ అనేవి ఈ విధంగా ఇవన్నీ ఇట్లా బయటికి డిస్పర్స్ అవుతాయి. ఈ మియాసోస్పోర్స్ నుండి అగైన్ దట్ ప్రొడ్యూస్ ద మైసీలియా హైపే. నౌ దిస్ ప్రొడ్యూస్ ద వన్ మోర్ హైపేని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ హైపే దట్ కంటైన్స్ ద అగైన్ సినోసైటిక్ కండిషన్ ఎసెప్టేట్. సో ఇది మనకి కనుక జస్ట్ చూడండి, ఒక్కసారి జూమ్ అవుట్ చేస్తాను. సో ఇక్కడ కనుక చూస్తే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. దీని యొక్క క్యారెక్టర్స్ ఏ బి క్యారెక్టర్స్ రెండు కలిసినటువంటి క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి దేనిలో ఉంటుంది. ఏబి రెండు క్యారెక్టర్స్ కలిసి కదా, దాని క్యారెక్టర్స్ ఇలా జరగాలి అంటే ఒక్క జస్ట్ సో ఇలా జరగాలి అంటే మనకి యాక్చువల్గా ఏం జరిగింది? సెక్షువల్ రీప్రొడక్షన్. మనకేం జరిగింది? సెక్షువల్ రీప్రొడక్షన్ అయితే జరిగింది. దీన్నే మనం ఏమంటున్నాం? సెక్షువల్ రీప్రొడక్షన్. ఈ సెక్షువల్ రీప్రొడక్షన్లో మనకు గ్యామెట్స్ చూసాం, అదేవిధంగా ప్లాస్మోగమి జరిగింది, క్యారియోగమి జరిగింది, మియాసిస్ జరిగింది, స్పోర్స్ ఏర్పడిన స్పోర్స్ కాస్త జర్మినేట్ అయినాయి అండ్ దే ఫైనల్లీ ప్రొడ్యూస్ ద స్పెషల్ హైపే. ఈ హైపే కాస్త దట్ హ్యాస్ ద డిఫరెంట్ హైపే. డిఫరెంట్ హైపే అనేది రేట్ అది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఉన్నటువంటి కంప్లీట్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ది ఫైకోమైస్టిస్. ఐ హోప్ ఇది క్లియర్గా ఉందనుకుంటాను. చాలా చాలా ఇంపార్టెంట్. నౌ
ఇదే కాన్సెప్ట్ని మనం యాక్చువల్గా లైన్ బై లైన్ చూద్దాం. చూడండి, ఇదే కాన్సెప్ట్ని ఒకసారి ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇంకేమైనా మిస్ అయ్యింటే మాకు ఇక్కడ కవర్ అవుతాయి. రైట్, నౌ ఇక్కడ కానీ చూస్తే ఫస్ట్ చూడండి, మెంబర్స్ ఆఫ్ ఐకోమైస్టిస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆక్వాటిక్ హ్యాబిటేట్స్, ఖచ్చితంగా వాటర్లో ఉంటాయి అన్నాడు. లేదు అంటే డికేయింగ్ వుడ్ మీద ఉంటుంది అన్నాడు. వుడ్ ఇన్ మాయిస్ట్ ఉండాలి ఖచ్చితంగా. అండ్ డ్యామ్ ప్లేసెస్, వాటర్ ఉన్నటువంటి. లేదు అంటే యాజ్ ఎ ఆబ్లిగేట్ పారాసైట్స్, ఖచ్చితంగా స్పెసిఫిక్ ప్లాంట్స్ మీద మాత్రమే బతికేటువంటి పారాసైట్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ చూస్తే ద మైసీలియం ఇస్ ఎసెప్టెడ్, సెప్టా లేదు, ఎసెప్టేట్ ఉంటే దాన్ని ఏమంటాం, సీనోసైటిక్ కండిషన్ అని కూడా అంటాం. అండ్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ బై ది జూ స్పోర్స్ అన్నాం. జూ స్పోర్స్ ఆర్ నథింగ్ బట్ మొటైల్, ఇంతకుముందు చెప్పిన ఫ్లాజిలేటెడ్. అండ్ బై ది అప్లానోస్పోర్స్ అంటాం, దీస్ ఆర్ కాల్డ్ as నాన్ మొటైల్. అండ్ దీస్ స్పోర్స్ ఆర్ ఎండోజినస్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ స్పోరాంజియం. ఓకే, స్పోర్స్ అనేటివి యాక్చువల్ లోపల ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి ఎండోజినస్ గా ప్రొడ్యూస్ అవుతున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎండోజినస్ ఎగ్జోజినస్ కూడా ఇంపార్టెంట్, ఇవి కొద్దిగా కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఏ జైగోస్పోర్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ టూ గ్యామెట్స్. ఓకే, గ్యామెట్స్ రెండు కలవడం వల్ల ఏం ఏర్పడింది, జైగోస్పోర్ అయితే ఏర్పడింది. ఇంతకుముందే డిస్కస్ చేస్తాం. దీస్ గ్యామెట్స్ ఆర్ సిమిలర్ ఇన్ మార్ఫాలజీ. ఈ గ్యామెట్స్ అనేటివి మార్ఫాలజీలో సిమిలర్ గా ఉండొచ్చు, అవి అప్పుడు దాన్ని ఐసోగ్యామస్ అంటాం. లేదు డిసిమిలర్ గా ఉండొచ్చు, దాన్ని అనిసోగ్యామస్ లేదంటే ఊగ్యామస్ అంటాం. అనిసోగ్యామస్ ఊగ్యామస్ ఏంటి అది కూడా డిస్కస్ చేస్తాం. అనిసోగ్యామస్ అంటే మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ టూ డిఫరెంట్ షేప్లో ఉండాలి, బట్ ఒకే లాగా సైజులో మాత్రం డిఫరెంట్గా ఉండాలి. ఐదర్ ఫ్లాజెలేటెడ్ కానీ నాన్ ఫ్లాజెలేటెడ్. బట్ ఊగ్యామస్లో కాదు, డిఫరెంట్ సైజెస్తో పాటు మనకి యాక్చువల్గా స్మాల్ది వచ్చేసి ఫ్లాజెలేటెడ్, ఇంకోటి వచ్చేసి నాన్ ఫ్లాజెలేటెడ్ ఉంటుంది. తర్వాత సమ్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆర్ మ్యూకార్ ఉంది అండ్ రైజోఫస్ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ as a బ్రెడ్ మోల్డ్ అంటాం, మెన్షన్ ఇన్ ద ఎర్లియర్, ఇంతకుముందు క్లాస్లో చెప్పాము. ఓకే, తర్వాత ఆల్బిగో ఉంది. దిస్ ఇస్ ద పారాసైటిక్ ఫంగస్ అండ్ మస్టర్డ్ లీవ్స్ ఎస్పెషల్గా. సో ఫ్రెండ్స్, ఇది ఫైకోమైసిస్, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఓకేనా, నెక్స్ట్ గో ఫర్ ది ఆస్కోమైస్టిస్. ఆస్కోమైస్టిస్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, రైట్, ఇక్కడ స్టార్ట్ చేస్తాం. నౌ ఆస్కోమైస్టిస్ గురించి చూస్తే దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఇంతకుముందు ఫైకోమైస్టిస్, నెక్స్ట్ వచ్చేసేసి ఆస్కోమైస్టిస్. ఈ ఆస్కోమైస్టిస్కి అదర్ నేమ్ కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ as a సాక్ ఫంగి. సాక్ ఫంగి ఎందుకంటారు అంటే దాని యొక్క సెక్సువల్ రీప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఇట్ ప్రొడ్యూస్ సాక్ లైక్ హైపేని ప్రొడ్యూస్ చేస్తుంది. హైపే ఆఫ్ టిప్ హ్యాస్ సాక్ లైక్ స్ట్రక్చర్. ఒక సాక్ లైక్ స్ట్రక్చర్ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి వాటిని ఏమంటున్నాం అంటే మనం యాక్చువల్గా మనం సాక్ ఫంగి అనేసి కూడా అంటాం. ఈ సాక్ లైక్ స్ట్రక్చర్స్ని మనం యాక్చువల్గా ఏంటి అంటే యాస్కీ కూడా అంటాం. ఓకే, ఈ యాస్కీ లోపల మనకి యాక్చువల్గా యాస్కీ స్పోర్స్ ఉంటాయి. సో అందుకోసం అనేసి దీన్ని సాక్ ఫంగి అనేసి చెప్తున్నా సింపుల్గా. నెక్స్ట్ చూస్తే, సో దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం ఎగ్జాంపుల్స్ మాట్లాడదాం. సో ఫస్ట్ మనకి యాక్చువల్గా చూస్తే సింగిల్ సెల్లర్ అండ్ మల్టీ సెల్లర్ రెండు ఉన్నది. సింగిల్ సెల్లర్ ఉంది, ఓన్లీ వన్ ఆర్గానిజం, దట్ ఈస్ కాల్డ్ as ఈస్ట్, దట్ ఈస్ కాల్డ్ సాక్రోమైసిస్ సెర్వేసియా. ఇది యాక్చువల్గా మనకు బ్రెడ్ ప్రిపరేషన్ అండ్ బీర్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తారు, ఇంతకుముందు డిస్కస్ చేస్తాం. అండ్ సెకండ్ వన్ మల్టీ సెల్లార్ చూద్దాం. ఇక్కడ మల్టీ సెల్లర్ ఆర్గానిజమ్స్ చాలా ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పర్జిల్లస్ ఉంది,
నెక్స్ట్ మనకు పెన్సిలియం, ఆస్పర్జిల్లస్, పెన్సిలియం, క్లావిసెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ న్యూరోస్పోరా, నెక్స్ట్ మొరిల్స్, నెక్స్ట్ ట్రఫుల్స్. సో ఇవి మనకి యాక్చువల్గా ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గానిజమ్స్. ఇవే మనకి యాక్చువల్గా బుక్లో ఇచ్చినాడు. ఆస్పర్జిల్లస్ మనకి యాక్చువల్గా ఆస్పర్జిల్లస్ నైగర్ మనకు తెలుసు. ఓకే, ఈ ఆస్పర్జిల్లస్ నుండి యూజ్ చేసేసి మనం చాలా రకాలైనటువంటి థింగ్స్ని ఇండస్ట్రీ లెవెల్లో యూజ్ చేస్తాం. ఆస్పర్జిల్లస్ నైగర్ యూజ్ చేస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పర్జిల్లస్ నైగర్ని యూజ్ చేసేసి మనకు సిట్రిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సిట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఇది యూజ్ చేస్తారు. దాంతోపాటు మనకు అమైలేజ్ ఎంజైమ్ అండ్ ప్రోటీయేజ్ ఎంజైమ్స్ని కూడా దీనిలో ప్రొడ్యూస్ చేస్తాం. పెన్సిలియం క్రైసోజీనియం యూజ్ చేసేసి మనకు పెన్సిలిన్ యాంటీబయాటిక్ని ప్రొడ్యూస్ చేస్తాం. అండ్ ఇక్కడ న్యూరోస్పోరా చూడండి, ఇది యాక్చువల్గా ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది బయోకెమికల్ అండ్ జెనెటిక్ వర్క్. మనకు బయోకెమికల్ అండ్ జెనెటిక్ వర్క్స్లో యూజ్ చేస్తారు. ఎందుకు సార్ ఇదే ఒక్కటే ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది చాలా సింపుల్ మీడియాలో పెరుగుతుంది అన్నమాట. చాలా ఎక్స్పెన్సివ్ మీడియా అవసరం లేదు. సింపుల్గా నార్మల్ బ్యాక్టీరియా ఏ విధంగా అయితే సింపుల్గా పెరుగుతుందో అలాంటి మీడియాలో పెరుగుతుంది కాబట్టి ఎక్స్పెన్సివ్ మీడియా కాదు కాబట్టి దీన్ని దానిలో యూజ్ చేస్తారు. అండ్ సింపుల్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. అండ్ మొరిల్స్, ట్రఫుల్స్ ఈ రెండు చూస్తే మీరు దీస్ ఆర్ ది ఎడిబుల్ అంటాం ఈ మొరిల్స్. అండ్ తర్వాత మనం కనుక చూస్తే అండ్ డెలికేసియస్ అనేసి ఇచ్చినారు. డెలికేసియస్ అన్నాడు. డెలికేసియస్ అంటే రేర్గా దొరికేవనేసి అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నాం, దీస్ ఆర్ ది రేర్గా దొరుకుతాయి అనేసి చెప్తున్నాం. అండ్ న్యూట్రిషనల్లీ డిఫరెంట్గా ఉంటాయి, న్యూట్రిషనల్లీ ఇంపార్టెంట్, టేస్ట్ వైజ్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అందుకోసం దీన్ని ఏమన్నాం అంటే మనం డెలికేసియస్ అని చెప్తా ఉన్నాం. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయని చూస్తాం. నెక్స్ట్ చూద్దాం. యాజ్ యూజువల్గా అన్ని డిస్కస్ చేస్తున్నట్టే మనం వీటి యొక్క హ్యాబిటేట్ ఫస్ట్. హ్యాబిటేట్ చూడండి, దీని యొక్క హ్యాబిటేట్ కనుక చూస్తే మనకి యాక్చువల్గా ఎక్కడెక్కడ ఉంటాయి. దీని యొక్క హ్యాబిటేట్ మనకి యాక్చువల్గా దీస్ ఆర్ ది డీకంపోజర్స్, లేదు అంటే సాప్రోఫైట్స్ అంటాం. సాప్రోఫైట్స్ లేదంటే డీకంపోజర్స్, పారాసైట్స్ కాకుండా ఉంటాయి. అండ్ సాప్రోఫిల్లస్. సో మనకి యాక్చువల్గా సాప్రోఫైట్స్ అంటే డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ మీద బతుకుతాయి. డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్, చనిపోతూ కూలిపోతున్నటువంటి వాటి మీద బతుకుతాయి కాబట్టి వాటిని చనిపోయే ఆర్గానిజమ్స్ని కూలింపజేస్తాయి కాబట్టి ది కాల్డ్ యాజ్ ద డీకంపోజర్స్. సో పారాసైట్స్గా ఉంటాయి ఇవి యాజ్ యూజువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి దీంట్లో, అవి పారాసైట్స్గా పెరుగుతూ ఉంటాయి. అండ్ కాప్రోఫిల్లస్ అంటే గ్రో ఆన్ మనకు డంగ్ అనమాట, డంగ్. ఓకే, ఈ పేడ ఉంది కదా, పేడలో పెరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మొరిల్స్, ట్రఫిల్స్ చెప్పాం కాబట్టి ఇక మొరిల్స్, ట్రఫిల్స్ గురించి మాట్లాడాలి. మనకి యాక్చువల్గా మొరిల్స్ మనకి యాక్చువల్లీ ఇలా ఉంటాయి చూడండి, మీరు ఎప్పుడైనా చూస్తుంటారు. లైక్ ఇది యాక్చువల్గా పుట్టగొడుగులాగా ఉంటాయి ఇట్లా. ఇది మొత్తం కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఇలాంటి స్ట్రక్చర్ కనబడుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ మొరిల్స్ అంటాం. అండ్ నెక్స్ట్
ట్రఫుల్స్ కనుక చూస్తే దే కాల్డ్ రౌండ్గా స్ట్రక్చర్స్ ఉంటాయి, దీని మీద ముళ్ళ లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి కూడా కొద్ది పెద్దగా ఉంటాయి, మన బంగాళదుంప సైజులో కూడా కనబడతాయి మనకి. యాక్చువల్ దీస్ ఆర్ కాల్స్ ద ట్రఫుల్స్. ఇవి న్యూట్రిషనల్లీ చాలా ఇంపార్టెంట్, అవి యూస్ చేస్తాం తినడానికి. సో దిస్ ఈస్ ద కేస్. నెక్స్ట్ మైసీలియం గురించి మాట్లాడితే, దిస్ ఈస్ కాల్డ్ ద సెప్టేట్, ఓకే, నాన్ సైటిక్ అని చెప్పొచ్చు. అంటే దీని యొక్క హైపే లేదంటే మైసీలియం తీసుకున్నాం అనుకోండి, దీనిలో మధ్యలో సెప్టాస్ ఉంటాయి, ఆ సెప్టాస్ అన్ని కూడా ఇలా ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ as a అండ్ మైసీలియా ఇస్ ద సెప్టేట్ నాన్ సినోసైటిక్ అండ్ బ్రాంచ్ అంటాం, యాజ్ యూజువల్ తెలిసిన విషయం. నేను రీప్రొడక్షన్ గురించి మాట్లాడదాము. రీప్రొడక్షన్లో ఫస్ట్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్. ఈ ఎసెక్షువల్ రీప్రొడక్షన్లో యాజ్ యూజువల్గా స్పోర్స్ ఉన్నాయి మనకు. ఏం స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే, సో దిస్ ఈజ్ కాల్డ్ as a కొనేరియా. చాలా చాలా ఇంపార్టెంట్ కొనేరియాస్ గుర్తుపెట్టుకోండి. 2 ప్లేస్లో మనకు కొనేరియాస్ అనేది కనబడతాయి. డ్యూట్రోమైస్టీస్లో కూడా మనకు కొనేరియాస్ ఉంటాయి. ఓకే, ఎసెక్షువల్ స్పోర్స్. అండ్ ఈ యాజ్ యూజువల్గా కొనేరియాస్ అనేటివి మనకు ఎక్సోజినస్ ప్రొడ్యూస్డ్, ఎక్సోజినస్గా ప్రొడ్యూస్ అవుతాయి. ఎలా ప్రొడ్యూస్ అవుతుంది జస్ట్ సింపుల్గా చూద్దాం. సో హియర్ ఇస్ ద మైసీలియా, యాజ్ యూజువల్గా దిస్ ఈస్ ద మైసీలియా. సో ఈ మైసీలియా లోపల మనకి యాక్చువల్గా ఒక ఏం ఏర్పడుతుంది, ఒక ఫ్రూటింగ్ బాడీ ఏర్పడుతుంది. ఈ ఫ్రూటింగ్ బాడీకి యాక్చువల్గా సో ఇక్కడ మనకు ఇలాంటి స్ట్రక్చర్స్ వస్తాయి. దీని మీద మనకు ఒరిజినల్గా కొనేడియాస్ అనేటివి ఫామ్ అవుతాయి. లైక్ దిస్, స్మాల్ వన్, బిగ్ వన్, బిగ్ వన్, స్మాల్ వన్, బిగ్ వన్, బిగ్ వన్. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అ కొనేడియా. ఈ కొనేడియాస్ అనేటివి మనకు స్పోర్స్. ఈ స్పోర్స్ దీని నుంచి డిస్పర్స్ అవుతాయి. డిస్పర్స్ అయ్యేసేసి అగైన్ that produce a new mycelia with the same genetic material. ఎందుకు asexual reproduction కదా ఇది. సో దిస్ వన్ ఈస్ కాల్డ్ as asexual reproduction కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ mycelium ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్. సో నౌ గో ఫర్ ది సెక్సువల్ రీప్రొడక్షన్. కొద్దిగా జాగ్రత్తగా చూడాలి సెక్సువల్ రీప్రొడక్షన్. ఈ సెక్సువల్ రీప్రొడక్షన్లో యాజ్ యూజువల్గా మైసీలియా ఉంటుంది. ఇంతకుముందు సెక్సువల్ రీప్రొడక్షన్లో స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి, నో డౌట్. ఆ స్పోర్స్ ఆస్కోమైస్టిస్ కాబట్టి స్పోర్స్ ఏంటి మనకు ఆస్కో స్పోర్స్ అంటున్నాం. ఈ ఆస్కో స్పోర్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి ఒకసారి చూద్దాం, రైట్. మనకి యాక్చువల్గా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైసీలియా తీసుకుందాం. ఇక్కడ సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే మేల్ గ్యామెట్స్ ఫీమేల్ గ్యామెట్స్ ఉండాలి, అవి రెండు ట్రాన్స్ఫర్ అవ్వాలి అండ్ జెనెటికల్ వేరియేషన్స్ రావాలి. ఇదంతా కూడా తెలిసిందే. ఇప్పుడు హ్యూమన్స్ ఏ విధంగా అయితే పేరెంట్స్ నుండి మనం డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎట్లా పుడుతున్నాము, అంటే డిఫరెంట్ ఐదర్ పేరెంట్ లాగా ఒక్కరిలాగా ఉండవు మనం. సో ఇద్దరు పేరెంట్స్ లాగా ఉంటాం కదా, అలాగే ఈ రెండు పేరెంట్స్ ఉంటేనే సెక్సువల్ రీప్రొడక్షన్ అంటాం. ఈ రెండు పేరెంట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు కూడా సెక్సువల్ రీప్రొడక్షన్ జరగాలి అంటే రెండు మైసీలియన్స్ అనేది దగ్గరికి వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సి దిస్ ఈస్ ద వన్ మైసీలియా. రెండు మైసీలియాస్ అనేటివి ఈ విధంగా, సో దే ప్రొడ్యూస్ స్పెషలైజ్ స్ట్రక్చర్స్ ఇలా వచ్చాయనుకో. అండ్ నౌ అనదర్, దిస్ ఈస్ ద వన్ మోర్ స్పెషలైజ్ స్ట్రక్చర్స్. సో ఈ విధంగా స్పెషలైజ్ స్ట్రక్చర్స్ అయితే మనకు క్రియేట్ అయిపోయినాయి. ఈ స్పెషలైజ్ స్ట్రక్చర్లో మనకు ఒకదాన్ని వచ్చేసేసి ఫీమేల్ గాను, ఇంకో దాన్ని వచ్చేసేసి మేల్ గాను తీసుకోండి. ఈ మేల్ గాను ఫీమేల్ గాను తీసుకున్న దీంట్లో వీటిని ఏమంటారంటే మనం దిస్ ఇస్ ద స్పెషలైజ్ స్ట్రక్చర్.
ఇప్పుడు మేల్స్లో వచ్చేసేసి మనకి యాక్చువల్గా యాంథ్రేడియం అంటాం. దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్కోగోనియం. సో యాంథ్రేడియం, ఆస్కోగోనియమ్స్ ఇవి రెండు ఇప్పుడు దగ్గరికి అయిపోతాయి బేసిక్గా. ఇలా దగ్గరికి అయినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆస్కోగోనియం ఏమవుతుందంటే రెండు దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా ఎన్లార్జ్ అవుతుంది. సో రైట్ గో ఫర్ ది ఆస్కోగోనియం. సో దిస్ స్ట్రక్చర్ యాజ్ యూజువల్గా ఇస్తున్నాను. ఇది కాస్త ఏమవుతుందంటే యాక్చువల్గా ఇలా కన్వర్ట్ అవుతుంది. దీని చుట్టూ పక్క నుంచి వచ్చినటువంటి ఈ యాంథ్రీడియం ఏదైతే ఉందో దట్ కన్వర్ట్ ఇంటూ ది బ్రాంచెస్. ఓకే, ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. నౌ ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి యాంథ్రీడియం, ఆర్కిగోనియం ఏవైతే ఉన్నాయో, ఆర్కిగోనియం ఇస్ నథింగ్ బట్ ఆస్కోగోనియం ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా కలిసిపోతున్నాయి. ఎక్కడ కలిసిపోతాయి? ఈ టిప్ దగ్గర ఇవి రెండు కూడా కలిసిపోతాయి. సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే యాంథ్రీడియం, ఆర్కిగోనియం ఈ రెండు కూడా మల్టీ న్యూక్లియేటెడ్ ఉంటాయి. ఒకే సింగిల్ సెల్స్ గానే ఉంటాయి, నాట్ సెపరేటెడ్. ఇవన్నీ మనకు డీటెయిల్గా అవసరం లేదు, బట్ ఫర్ అండర్స్టాండింగ్ నేను ఇక్కడ చెప్తున్నాను. ఇవన్నీ కూడా మల్టీ న్యూక్లియేటెడ్ ఉంటాయి ఇవన్నీ కూడా. రైట్. నెక్స్ట్ ఇదేమవుతుంది అంటే దట్ ప్రొడ్యూసెస్ ఏ స్పెషలైజ్డ్. ఇవి రెండు కలిసిపోయిన తర్వాత దాని లోపలికి యాక్చువల్గా మనకి ఏమొస్తాయి? న్యూక్లియస్ ప్లాస్మోగమీ జరగాలి ఫస్ట్. నౌ దెర్ ఇస్ అ ప్లాస్మోగమీ. కాబట్టి ఐఎమ్ డ్రాయింగ్ హియర్ ప్లాస్మోగమీ. రెండు కలిసిపోయి ప్లాస్మోగమీ జరుగుతుంది. ప్లాస్మోగమీ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అంటే దాంట్లో నుంచి న్యూక్లియస్లు అనేటివి మనకి యాక్చువల్గా అప్పుడే కలిసిపోవు. కొద్ది జాగ్రత్తగా చూడాలి ఇక్కడ. ప్లాస్మోగమీ జరిగింది. ప్లాస్మోగమీ జరిగిన తర్వాత రెండు న్యూక్లియస్లన్నీ కూడా కలిసిపోవు. కలిసిపోకుండా దే ఆర్ ఎలా ఉంటాయంటే చాలా స్టేజెస్ వరకు రెండు న్యూక్లియస్ డైకారియన్ రూపంలో ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ప్లాస్మోగమీ జరిగిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. నౌ ఇదే కదా దానికి ఇద్దాం యాజ్ యూజువల్గా. నౌ ప్లాస్మోగమీ జరిగింది. ఇక్కడ కూడా మనకి యాక్చువల్గా అంతరిడియం, ఆర్కిగోనియం లేదు అంటే ఆస్కోగోనియం ఇవి రెండు కూడా రెండు కలిసిపోయిన తర్వాత దే ప్రొడ్యూస్ అండ్ వన్ మైసీలియం. అవి ఏం చేస్తుంది అంటే ఇలా కలిసిపోయిన తర్వాత ఇవి రెండే మిగులుతాయి. ఈ రెండు మిగిలిన తర్వాత దట్ కన్వర్ట్ మనకి యాక్చువల్గా ఒక సాక్ లైక్ స్ట్రక్చర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ సాక్ లైక్ స్ట్రక్చర్ కదా పెద్ద మైసీలియం ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మైసీలియా స్ట్రక్చర్ దీని నుంచి వచ్చేటటువంటి మైసీలియా కాబట్టి దీన్ని మాత్రం గీస్తున్నాం కొద్దిగా చూడండి. సరే, ఫ్రూటింగ్ బాడీ. ఈ ఫ్రూటింగ్ బాడీకి అవుటర్ లేయర్ మొత్తం కూడా ఒక థిన్ మెంబ్రేన్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో దీనికి ఇటు సైడ్ అంతా కూడా మనకి ఏముంది? మైసీలియా ఇదంతా కూడా ఇది. సో దీని లోపల సెల్స్ ఏమవుతాయి అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ ఏమవుతాయంటే రెండు కూడా కలిసిపోతాయి. ఇప్పుడు రెండు కలిసిపోతే దట్ ఈస్ కాల్డ్ as a క్యారియోగమీ జరగాలి. క్యారియోగమీ జరిగిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక స్పెషలైజ్డ్ సెల్స్ దే ఫామ్ ది ఈ యొక్క టిప్ దగ్గర ఏం ఫామ్ చేస్తాయి చూడండి.
ఈ టిప్స్ దగ్గర మనకి యాక్చువల్గా ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఫామ్ చేస్తున్నాయి. ఈ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ అనేటివి మనకి యాక్చువల్గా ఫ్లోటింగ్ బాడీ అంటే మైసీలియానే ఈ విధంగా కన్వర్ట్ అయిందండి. సో దీంట్లో మనకి యాక్చువల్గా సో ఈ విధమైన కండిషన్ ఉన్నాయి. సో ఈ విధమైనటువంటి కండిషన్నే మనం ఏమంటున్నాం 2n కండిషన్ అని చెప్తున్నాం. ఈ 2n కండిషన్లో ఉన్నది కాస్త దట్ ఎంటర్ ఇన్ టు ది మియాసిస్. ఇక్కడ ఏర్పడినటువంటి ఈ యొక్క ఫ్రూటింగ్ బాడీని మనం యాక్చువల్గా ఆస్కో కార్ప్ అంటాం. దీన్ని ఏమంటున్నాం మనం ఆస్కో కార్ప్. సో దిస్ ఈస్ ద sac like structure they called as a ASCII అంటున్నాం. ఈ ASCII లోపల 2n కండిషన్లో ఉన్నటువంటి సెల్స్ అయితే ఉన్నాయి. ఈ 2n కండిషన్లో ఉన్నటువంటి సెల్స్ ఫస్ట్ దే ఎంటర్ ఇన్ ఒక ASCII తీసుకుని ఈ ASCIIలో మనకి యాక్చువల్గా 2n కండిషన్లో ఒక సెల్ ఉంది దట్ ఎంటర్ ఇన్ టు ది మియాసిస్ 1. మియాసిస్ 1 ఏర్పడడం వల్ల దట్ ప్రొడ్యూస్ ద ఒక సెల్ కాబట్టి రెండింటిని ప్రొడ్యూస్ చేసింది. నెక్స్ట్ మియాసిస్ 2 జరుగుతుంది. మియాసిస్ 2 జరగడం వల్ల 2 సెల్స్ కాస్త మొత్తం 4 సెల్స్గా ఏర్పడతాయి. సో నౌ హియర్ ఇస్ ద మియాసిస్. దిస్ మియాసిస్ 2 జరిగిన తర్వాత అగైన్ 1 మైటాసిస్ జరుగుతుంది. ఈ మైటాసిస్ లోపల 1 2 అంటే ఇక్కడ మియాసిస్ జరిగిన తర్వాత మైటాసిస్ 1 మైటాసిస్ జరుగుతుంది. దీనిలో 2 సెల్స్ ఉన్నాయి. ఇక్కడ 4 సెల్స్ ఉన్నాయి. 4 కాస్త మైటాసిస్ జరిగితే 8 జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8. సో ఈ స్టేజ్లో ఉన్నటువంటి ASCII ఏదైతే ఉందో ఈ సెల్స్ ఫర్దర్గా దే కన్వర్ట్ యాజ్ మనకు ఆస్కోస్పోర్స్. నౌ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫర్దర్గా ఇవన్నీ కూడా న్యూక్లియస్. ఆల్ దీస్ ఆర్ ది 8 న్యూక్లియస్ ఉంటాయి. ఒకే సెల్ మనకి యాక్చువల్గా ASCII సాక్ లైక్ స్ట్రక్చర్ దాని లోపల 8 న్యూక్లియస్ ఉన్నాయి. న్యూక్లియస్ చుట్టూ మనకి యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియస్ ఉంది అనుకోండి. దీని చుట్టూ ఏం ఏర్పడుతుంది అంటే సైటోప్లాజం అంతా కూడా సరౌండ్ అయిపోయేసేసి దట్ ఫామ్ ఏ సెల్ లైక్ స్ట్రక్చర్. ఆ సెల్ లైక్ స్ట్రక్చర్ని మనం వీ కాల్డ్ యాజ్ అ స్పోర్ అంటున్నాం. ఈ స్పోర్స్ మనకి యాక్చువల్గా ASCIIలో ఏర్పడినాయి కాబట్టి వీ కెన్ కాల్ దీస్ ఆర్ ది ఆస్కో స్పోర్స్ అని చెప్తాం. సో నా ఈ ఆస్కో స్పోర్స్ అనేటివి దీని నుండి యాక్చువల్గా ఫ్లోటింగ్ బాడీ తెలుసుకోవాలి. ఆస్కో కార్ప్లో ఉన్నటువంటి ఆస్కీలో నుంచి బయటికి వచ్చేసేసి దే డెవలప్ యాజ్ ఈ స్పోర్ ఏమవుతుందంటే జర్మినేట్ అవుతుంది. నౌ దిస్ స్పోర్ జర్మినేట్ అవుతుంది. ఎలా జర్మినేట్ అవుతుంది? సో కంప్లీట్గా ఫామ్ అయింది కాబట్టి ఇలా గీస్తున్నాం. దట్ డెవలప్ అండ్ జర్మినేట్ అవుతుంది. ఇలా జర్మినేట్ అయింది కాస్త ఫైనల్లీ దట్ ఫార్మ్స్ ది ఒక న్యూ మైసీలియాన్ని ఫామ్ చేస్తుంది. సెప్టేట్ దిస్ ద ఐపీ నుంచి ఫర్దర్గా ఇది కూడా మళ్ళీ డెవలప్ అవుతుంది. దట్ ఫార్మ్స్ ది న్యూ మైసీలియా విత్ జెనెటిక్ వేరియేషన్. సో ఫ్రెండ్స్ ఇది మనకున్నటువంటి స్ట్రక్చర్. ఒక్కసారి జూమ్ అవుట్ చేస్తాను చూడండి ఏం జరిగింది. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఫీమేల్ ఉంది. ఇది వచ్చేసి ఫీమేల్. ఇవి రెండు కలిసిపోయిన తర్వాత ప్లాస్మోగమి జరిగింది. తర్వాత క్యారియోగమి జరిగింది. తర్వాత మియాసిస్ 1 జరిగింది. మియాసిస్ 2 జరిగింది. అండ్ మైటాసిస్ జరిగింది. ఫైనల్గా మనకు ASCII ఏర్పడింది. ఆస్కో కార్ప్ ఏర్పడింది. 2n కండిషన్ ఏర్పడింది. అండ్ ఇవన్నీ ఏర్పడిన తర్వాత మనకి సో స్పోర్స్ అయితే ఏర్పడినాయి. స్పోర్స్ బయటకు వచ్చినాయి, జర్మినేట్ అయినాయి. ఫైనల్గా మైసీలియా కొత్త హైపైన్ అనేది ప్రొడ్యూస్ చేయబడింది.
సో ఇది మనకు ఉన్నటువంటి మన స్క్రిప్ట్లో కూడా ఇవే ఉంటాయి. ఒకటి మనకు యాస్కీ ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. యాస్కో కార్ప్ ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అండ్ మనకు ఈ విధమైనటువంటి స్పెషలైజ్డ్ ప్లాస్మోగమి, క్యారియోగమి, మియోసిస్ జరుగుతుంది. ఇది యాజ్ యూజువల్‌గా అన్నిటికి సంబంధించిన విషయం. అయితే ఒక్క పాయింట్ ఒకటి ఏంటంటే మనకు ఆస్కోమైస్టిస్, బెసిడియోమైస్టిస్ డైకారియన్ కండిషన్ ఉంటుంది అంటారు. ఇక్కడ యాక్చువల్‌గా మనకు డైకారియన్ కండిషన్ ఉంటుంది. డైకారియన్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే దీనిలో రెండు న్యూక్లియస్‌లు సెపరేట్ అవుతాయి యాక్చువల్‌గా. ఇక్కడ కనుక చూస్తే 2 న్యూక్లియస్ సెపరేట్ అవుతాయి. సో ఇక్కడ మనకి యాక్చువల్‌గా రెండు న్యూక్లియస్ ఇది అంతకుముందు సెపరేట్ ఉండవు. ఆ తర్వాత సెపరేట్ అయితే వస్తుంది. 2 న్యూక్లియస్‌లు అయితే ఈ విధంగా ఫార్మ్ అయిపోతాయి. కాబట్టి దాన్ని డైకారియన్ స్టేజ్ అంటాం. తర్వాత క్యారియోగమి జరుగుతుంది. తర్వాత మళ్ళీ మియోసిస్ 1, మియోసిస్ 2 తర్వాత మైటోసిస్ జరిగి ఇది మనకున్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. రైట్? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నుంచి మనకు స్క్రిప్ట్ అయితే వచ్చేసేసింది. కాన్సెప్ట్ అయితే వచ్చేసేసింది. స్క్రిప్ట్‌లో ఏ విధంగా ఉందో చూడండి. స్క్రిప్ట్‌లో గనుక చూస్తే మనం చూడండి ఆస్కోమైస్టిస్ వీ కెన్ సే కామన్లీ నోన్ యాజ్ సాక్ ఫంగి అంటారు. సాక్ లైక్ ఆస్కో. సాక్ హియర్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కస్ ఏర్పడ్డాయి కదా అవి దట్ ఈస్ కాల్డ్ సాక్. సో ద ఆస్కోమైస్టిస్ ఆర్ మోస్ట్లీ మల్టీసెల్యులర్ ఉంటాయి. మోస్ట్లీ మల్టీసెల్యులర్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మన పెన్సిలియం ఇచ్చారు. కానీ రేర్‌గా యూనిసెల్యులర్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఈస్ట్ కూడా ఇచ్చినాం. అండ్ ఈస్ట్ ఈజ్ నథింగ్ బట్ సాక్రోమైసిస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. దే ఆర్ సాప్రోఫైటిక్ అంటే ఏంటో ఆల్రెడీ తెలుసు. డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ మీద బతుకుతాయి. అండ్ డీకంపోజర్స్ దాన్ని కుళ్ళింపజేస్తాయి. అండ్ పారాసైటిక్‌గా ఉంటాయి. అండ్ కోప్రోఫిల్లర్స్‌గా కూడా ఉంటాయి. గ్రోయింగ్ ఆన్ ది డంగ్ మీద పెరిగేటువంటివి ఇవి ఆస్కోమైస్టిస్. మనకి యాక్చువల్‌గా ఈ పెన్సిలియం పెరుగుతూ ఉంటుంది. అండ్ మైసీలియం గనుక చూస్తే దానికి సంబంధించినట్టు ఇది బ్రాంచ్డ్‌గా ఉంటుంది అండ్ సెప్టేట్ యాజ్ యూజువల్‌గా. ద సెక్సువల్ స్పోర్స్ వచ్చేసి కొనీడియా. కొనీడియాస్ అనేవి ఎగ్జోజినస్‌లీ ప్రొడ్యూస్డ్ ఎగ్జోజెనస్‌లీ. ఇంతకుముందే డిస్కస్ చేసాం చూడండి. ఎగ్జోజినస్‌లీ అంటే ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది చూడండి ఇక్కడ మీరు. సి కొనీడియాస్ ఇది అవుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఎగ్జోజినస్. నౌ ఎగ్జోజినస్లీ ప్రొడ్యూస్డ్ అన్నారు. ఆన్ ద స్పెషల్ mycelium called as the conidiophore. ఆ conidiophore is nothing but ఇక్కడ for example see this. ఇలా గీసాను నేను ఇంతకుముందు స్ట్రక్చర్. దీని మీద మనకి యాక్చువల్గా ఇలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి. దిస్ వన్ ఈస్ కాల్డ్ as the conidiophore అని చెప్తారు. conidiophore అంటున్నాం. Now conidia on germination they produce the separate మళ్ళీ mycelium వస్తుంది. నెక్స్ట్ చూస్తే సెక్షువల్ స్పోర్స్ అనేటివి మనకు ఆస్కో స్పోర్స్ అని చెప్తాం. విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎండోజినస్లీ లోపల ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే ఇన్ సాక్ లైక్ స్ట్రక్చర్ కాల్ as ఆస్కీ. దీన్నే సింగిల్గా ఉంటే ఆస్కస్ అని చెప్తాం. అండ్ దీస్ ఆస్కీ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూటింగ్ బాడీస్ కాల్డ్ as ఆస్కోకార్ప్. ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆస్కోకార్ప్స్ అనేసి ఉంటాయి అనేసి. కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే ఆస్పర్జిల్లస్, ఓకే క్లావిసెప్స్ అండ్ న్యూరోస్పోరా అని చెప్పాం. న్యూరోస్పోరాకి ఒక స్పెషాలిటీ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ బయోకెమికల్ అండ్ జెనెటిక్ వర్క్స్ యూజ్ చేస్తారు. అండ్ మెనీ మెంబర్స్ లైక్ మొరీల్స్ కానీ ట్రఫల్స్ కానీ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎడిబుల్ అండ్ ఆర్ కన్సిడర్ యాజ్ అ డెలికేసీస్ అంటాడు. సో ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అన్ని మనం కవర్ చేస్తాం. కాన్సెప్ట్ వింటే చాలు మీకు అన్ని కవర్ అవుతాయి. అదే కాన్సెప్ట్ని ఇక్కడ ఉందా లేదా అని మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే ఐ హోప్ ఇది క్లియర్గా ఉందనేసి అనుకుంటున్నాను. ఈరోజు క్లాస్ ఇంతవరకే ఫైండప్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనకు మిగిలిపోయినటువంటి ఆస్కోమైస్టిస్ తర్వాత బెసిడియోమైస్టిస్ అండ్ డ్యూటియోమైస్టిస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ క్లీన్ ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ ప్లీజ్ ఒక హెల్ప్ అయితే చేయాలి మీరు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నాను. ఓకే ఫేస్ కనబడకున్నా కూడా కంటెంట్లో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అయ్యేదే లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ నీట్ రావాలి అంటే ఓపిక చాలా ఇంపార్టెంట్. మరి క్లాసెస్ పర్ఫెక్ట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినాలి.
విన్న తర్వాత దాన్ని నోట్స్ మీరు యూజ్ చేసుకోవాల్సిన నోట్స్ ఏమి మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ క్లాస్ నోట్స్ మొత్తం కూడా మనకి హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో నీట్ బయాలజీ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అక్కడ ఫ్రీ యాక్సెస్ ఇస్తాను. ఇవన్నీ కూడా అక్కడ అప్లోడ్ చేస్తాను. మీరు ఫ్రీగా యూజ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.